మామిడికాయ ముక్కలతో పెట్టిన అల్లం పచ్చడి ఎక్సలెంట్‌గా వచ్చింది. చాలా బావుంది. చాలామంది కూడా పెట్టుకున్నారు మా విలేజ్ వాళ్ళు ఇది. ఇడ్లీలోకి కానీ, దోసల్లోకి కానీ, నార్మల్ అన్నంలోకి కూడా చాలా బావుంటుంది తాలింపు వేసుకొని తింటే. ఇంకా ఈ బిజీ లైఫ్‌లో మనకి చట్నీస్ ఇవన్నీ చేసుకునేంత టైం ఉండదు కాబట్టి, ఈ అల్లపు పచ్చడి వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇంకా చింతపండు వేసిన అల్లపు పచ్చడి హెల్త్‌కి కూడా అంత మంచిది కాబట్టి చింతపండు ఇలా చేయండి మనం ఇంకా 1 ఇయర్ పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకుంటే. ఫస్ట్ మామిడికాయలని మంచిగా చిక్కు తీసుకోవాలి. ఇక్కడ మాకు పెద్ద కాయ తీసుకున్నాం కాబట్టి ఒక కాయ సరిపోయింది. కేజీ ముక్కలు మంచిగా చిక్కు తీసుకున్న తర్వాత ఒకసారి కడిగి మంచిగా తుడిచి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ముక్కల్ని కొలుచుకోండి. 1 కేజీ ఉండాలి. ఇప్పుడు మీ ఇంట్లో సోలుంటే 2 సోలలు కలిపితే 1 కేజీ. ఇక్కడ మేము 2 సోలల మామిడికాయ ముక్కలు తీసుకున్నాము. బెల్లం అర కేజీ తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు. ఎందుకంటే మనం మిక్సీలో కానీ, గ్రైండర్‌లో కానీ వేసినప్పుడు త్వరగా మెరగడానికి అల్లం 100 గ్రాములు తీసుకొని మంచిగా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు 100 గ్రాముల అల్లం. కొంచెం కళాయిలో ఆయిల్ యాడ్ చేసి అల్లం ముక్కల్ని మంచిగా వేయించుకోండి. ఇక్కడ నార్మల్ అల్లమే తీసుకున్నాము మేము. మంచిగా 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ అల్లం ఎందుకు వేయించుకుంటున్నామంటే ఒక మంచి అరోమా స్మెల్ వస్తుంది. అందుకోసం కొంచెం పచ్చివాసన అని పోయి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. వేయించుకున్న అల్లం ముక్కలు ఈ కలర్‌లోకి వస్తవి. అవి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. 1½ కప్పు సాల్ట్ తీసుకోవాలి 1 కేజీ మామిడికాయ ముక్కలకి. మీకు ఎక్కువ టైం ఉందనుకుంటే మీరు కల్లుప్పుని డైరెక్ట్‌గా ముక్కల్లో కలుపుకోవచ్చు. ఇక్కడ మాకు అప్పుడు అంత టైం లేదు కాబట్టి మేము మిక్సీ పట్టుకున్నాము కొంచెం ఉప్పుని 1½ కప్ ఉప్పుని. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న ఉప్పుని మనం ఆల్రెడీ ముక్కలు కట్ చేసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, ఆ ముక్కల్లో యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. బాగా కలిసేంత వరకు మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, కేజీ మామిడికాయ ముక్కలకి 1½ కప్పు ఉప్పు తీసుకోవాలి. ఉప్పు మంచిగా కరిగేంత వరకు కలుపుకోండి మంచిగా కలిసేలాగా. కొంచెం కరిగిన తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో కారం తీసుకోండి. 1½ గ్లాస్ 1½ కప్పు కారం కూడా తీసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిసేంత వరకు మంచిగా బాగా ఇక్కడ చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోండి. ముక్కలకి మంచిగా కారం ఉప్పు పట్టేలాగా అండ్ ఒక గంట సేపు పక్కన పెట్టండి. కారంలోంచి అండ్ ముక్కల్లోంచి మంచిగా నీళ్ళు ఊరాలి. అప్పుడు మనం పచ్చడి రుబ్బుకోవడానికి బాగుంటుంది. ఈలోపు మనం వేరేవి వేయించుకుందాము. కొంచెం చూసేద్దాం. మెంతులు కూడా మంచిగా వేయించుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కొన్ని మెంతులైతే సరిపోతాయి కేజీ ముక్కలకి. మంచిగా వేయించుకోవాలి. కొంచెం మంచి అరోమా స్మెల్ వస్తుంది. ఇక్కడ 100 గ్రాముల చిన్నుల్లిపాయలు మంచిగా పొట్టొల్చుకోండి. ఒకవేళ మీరు మిక్సీలో వేసుకునేలాగా అయితే మనం ఆల్రెడీ ఉప్పు కారం కలుపుకున్న మామిడికాయ ముక్కల్లో కూడా నీళ్ళు మంచిగా ఊరాయి. గ్రైండర్‌లో కానీ మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ పంచదార ఎందుకు యూజ్ చేస్తున్నామంటే కొంచెం సరిపోతుంది షైనింగ్ కోసం ఎర్రగా కనపడడానికి. ఫస్ట్ అల్లం ముక్కల్ని మిక్సీ అయినా గ్రైండర్‌లో వేసి మంచిగా మెదగనివ్వండి. కొంచెం మెదిగిన తర్వాత మనం ఆల్రెడీ కలుపుకున్న ముక్కలు ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు, ఇక్కడ చూడండి ఎలా ఊరాయో నీళ్ళు. అలా ఊరితే సరిపోతుంది ముక్కల్లోంచి. మంచిగా పట్టుకున్న తర్వాత కొంచెం మెదిగిన తర్వాత చిన్నులపాయలని యాడ్ చేసుకోండి. 100 గ్రాముల చిన్నులపాయలు. అవి కూడా మంచిగా మెదిగిన తర్వాత మెంతులు వేయించుకున్నవి ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేయండి. చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేయండి. 1/2 కేజీ బెల్లం సరిపోతుంది. అల్లం పచ్చడిలో మంచిగా రుబ్బుకోవాలి మెత్తగా. కొంచెం మెదిగిన తర్వాత మెత్తగా
పంచదార కూడా యాడ్ చేసుకోండి. ఇంకా బావుంటుంది. ఆముదం కూడా యాడ్ చేసుకొని ఇక క్లిప్ మిస్ అయిపోయింది. చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో పంచదార వేయడం వల్ల. మీరు కూడా పంచదార యాడ్ చేయండి. మంచిగా ఎర్రగా షైనింగ్‌గా కనిపిస్తుంది. మంచిగా తాలింపు వేసుకోవాలి. ఆల్రెడీ మీరు మా డబ్బా చూసుంటే సగం అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ ఇది పెట్టి కూడా 1 మంత్ పైన అయిపోయింది. నేను మంచిగా వచ్చిన తర్వాతే పోస్ట్ చేద్దామని ఉంచాను. తాలింపు వేసుకొని ఇడ్లీలో కానీ, దోసల్లో కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. మంచిగా కొంచెం ఆయిల్‌లో పోపు గింజలు ఇవన్నీ యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువే యాడ్ చేసేసరికి ఎక్కువ పచ్చడి అనేది తిరగమాత వేయాల్సొచ్చింది. మీరు కొంచెం ఆయిల్ అవి యాడ్ చేసుకొని మంచిగా తిరగమాత వేసుకుంటే సరిపోతుంది. చాలా బావుంటుంది. ఇడ్లీలోకి కానీ, దోసల్లోకి కానీ, ఇంకా నార్మల్ రైస్‌లోకి కానీ చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా మేము పచ్చడి పెట్టుకున్న తర్వాత చాలామందే పెట్టుకున్నారు కూడా. అండ్ మేము కూడా వేరే వాళ్ళ దగ్గర చూసే పెట్టుకున్నాము. వాళ్ళ పచ్చడి బావుందని. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇప్పుడు చింతపండు అంత హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి ఇలా ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.